హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం వేదికగా కళావీర కళా ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. సంప్రదాయ ఎగ్జిబిషన్లకు భిన్నంగా చీరలు, షూలు, టైలు, చొక్కాలు, నవతరం లుంగీలు వంటి ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. పత్రికా సమాచార కార్యాలయం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతి పాటిల్ మాట్లాడుతూ ప్రదర్శనలోని కళా సృజనలు అరుదైనవని, భిన్నత్వాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్, అసోం, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన వివిధ గిరిజన కళారూపాలను వివిధ రకాల వస్త్రాలపై చిత్రీకరించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కళలు కాలానికి, స్థలానికి అతీతంగా మాట్లాడే నిశ్శబ్ద భాష అని తెలిపారు. కళా ప్రదర్శనలో పాల్గొన్న కళాకారిణి శిఖా గురించి ప్రస్తావిస్తూ ఆమె సాధారణ ఉత్పత్తుల అసాధారణంగా ఉన్నాయని అభినందించారు. కళావీర ప్రదర్శనను ప్రముఖ ఆర్టిస్ట్ శిఖా అజ్మీరా ప్రదర్శించారు. వీక్షకుల కోసం ప్రత్యేకంగా చేతితో వేసిన పెయింటింగ్ ఉత్పత్తులను ఆమె ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్రకారిణి శిఖా అజ్మీరా మాట్లాడుతూ దుస్తులు, ఇతర వస్తువులు, సరుకులకు జీవం పోసేలా కారిగరీ ఆఫ్ కలర్స్ ను రూపొందించామని తెలిపారు. ఈ వస్తువులకు ప్రత్యేకతను సంతరించుకునేందుకు భిన్నమైన రంగులను ఉపయోగిస్తామని చెప్పారు. ఈరోజు ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో శిఖా అజ్మీరా ద్వారా చేసిన పెయింటింగ్స్ కానీ ఎగ్జిబిట్స్ పైన ఒక వినూతనగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ వేరియస్ ప్రోడక్ట్స్ పైన అంటే సారీ కానీ, క్యాప్ కానీ, టీషర్ట్ కానీ, షూస్ కానీ అన్ని ప్రోడక్ట్స్ మీద మనము ఆర్ట్ ఎట్లా తీసుకురావచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చాలా బాగా ఉంది. అంటే ఐడియాస్ ఎట్లా వీళ్ళు ప్రోడక్ట్ పైన చేశారు, దాన్ని ఎట్లా మార్కెట్ చేయాలి, దీని నుంచి మన ట్రైబల్ ఆర్టిస్ట్కి ఎట్లా హెల్ప్ జరిగేలాగా कोलैबोरेशन चाहिए. एक्चुअली एज यू कैन सी दिस इज़ टेक्सटाइल आर्ट और ये इंडिया का अलग अलग आर्ट फॉर्म है जो अभी तक हम दीवारों पे या हर जगह जहाँ म्यूज़ियम में और देखते हैं. ये मैंने बस थोड़ी सी एक कोशिश की है कि टेक्सटाइल पे भी उभर के आए. और इसके अलावा भी कस्टमाइज्ड है, तो जो चीज़ें आपको पसंद है और जो आप लाइक करते हैं वो अगर आपके साथ हमेशा रहे, एक पहरावे में आपके साथ हमेशा रह सकता है. कुछ इस सोच से बनाया है मैंने एक्चुअली. और ये मेरा फोर्थ एग्जीबिशन है सालारजंग में. इसके पहले शुरुआत हमने बिनाले से की थी, लाल किला, जहाँ नरेंद्र मोदी जी ने इसका इनॉग्रेशन किया था. एंड आई एम वेरी मच थैंकफुल टू श्रुति पाटिल मैम एज वेल कि इन्होंने इनके शुभ हाथों से